ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసంలో ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారో వారికి అదృష్టం పడుతుంది. ఈ కథను పూర్తిగా వింటే అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. కామధేనుని బూడిద నుండి జన్మించిన బండాసురుడు సృష్టించిన గందరగోళం మధ్య త్రిపుర సుందరీ దేవి దివ్య సౌందర్యానికి మరియు అతని ఎదిరించే శక్తిని ప్రతిరూపంగా ఉద్భవిస్తుంది. అసాధారణమైన జ్ఞానం మరియు ఆకర్షణతో ఆమె బండాసురుడికి మరియు అతని అనుచరులకు కూడా వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడుతూ పరలోక శక్తులకు నాయకత్వం వహిస్తుంది. మొదటిగా మనం కథలోకి వెళ్లే ముందు అసురుడు రాజు అయిన తారకాసుని జననానికి పునాది వేసిన బండాసురుడు లలితాదేవి పుట్టుకకు పునాది వేసిన అస్తిత్వాలను అన్వేషిద్దాం. అసలు రాజు అయిన తారకాసుడు దేవతలకు శత్రువుగా చీకటి గమ్యంతో జన్మిస్తాడు. బజరంగి వరంగి దంపతుల కుమారుడిగా దేవతల పట్ల విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. భీకర సంకల్పంతో తారకాసుడు చాలా కాలం తీవ్రత తపస్సు చేసి చివరకు బ్రహ్మదేవుని దృష్టిని ఆకర్షించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. తారకాసుడు శివుడి కుమారుడికి తప్ప తాను అజయును అని ఒక వరం కోరాడు. శివుడు తన భార్య సతీదేవి కోల్పోయినందుకు దుఃఖిస్తుందని తెలుసుకున్న తారకాసుడు శివుడికి ఎప్పటికీ సంతానం కలగదు అని నమ్మాడు. ఆ తర్వాత తన శాశ్వత పాలన పొందుతాడు. వరం అందుకున్న తర్వాత తారకాసుడు తన సైన్యాన్ని నడిపించి భూమి, స్వర్గం మరియు నీత ప్రపంచం అనే 3 లోకాలపై దాడి చేయడానికి దేవతలను భయభ్రాంతులు గురిచేసి నిస్సహాయంగా భావించేవాడు. నిరాశతో దేవతలు బ్రహ్మదేవుడి సహాయం కోరారు. పరమశివుడి కుమారుడు మాత్రమే తారకాసుని ఓడించగలడు అని బ్రహ్మ వెల్లడిస్తాడు. అప్పటికే శివుడు ఇంకా దుఃఖంలోనే ఉంటాడు. కాబట్టి దేవతలు ప్రేమ దేవుడైన కాముడి సహాయంతో అతని ప్రేమను పునరుద్ధరించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాడు. కాముడు తన పూల విల్లతో ప్రేమ బాణాలతో ధ్యానం చేస్తూ శివుడి దగ్గర వచ్చాడు. శివుడు పార్వతితో ప్రేమలో పడేలా చేస్తాడని ఆశతో కాముడు తన ప్రేమ బాణాన్ని జాగ్రత్తగా లక్ష్యం చేసుకున్నాడు. అయితే బాణం విడుదల కాగానే ఊహించిన సంఘటన చోటు చేసుకుంది. దైవం స్పృహతో శివుడి వెంటనే ఆ ప్రయత్నాన్ని గ్రహిస్తాడు. అంతలోనే కోపంతో శివుడు తన 3వ కన్ను తెరుస్తాడు. అతని నుదుటిపై ఉన్న అగ్ని కన్ను క్షణంలో శివుడు 3వ కన్ను నుండి వచ్చిన అగ్ని కాముడిని కాల్చివేస్తుంది. అతని బూడిదిగా మారింది. శివుడి కోపానికి విశ్వమంతా వణికిపోతుంది. కాముడితో పాటుగా దేవతల ఆశలు కూడా నశించిపోయాయి. అయినా కాముడి భార్య రతీదేవి ఈ విధిని అంగీకరించలేదు. విరిగిన హృదయంతో ఆమె మరియు దేవతల తన భర్త జీవితాన్ని పునరుద్ధరించమని శివుని రూపమైన పరమశివుని వేడుకుంటారు. శివుడు తన అపరిమితమైన కరుణతో వారి హృదయపూర్వకంగా తిరస్కరించలేకపోతాడు. కాముడిని చిత్రభస్మాన్ని ప్రేమగా చూశాడు. అతని పునరుద్ధరించాలని కూడా భావిస్తాడు. కానీ విధికి వేరే ప్రణాళిక ఉన్నాయి. కాముడి చిత్రప్రసం నుండి ప్రేమజీవి పుట్టలేదు, కానీ బండా అనే కొత్త అసురుడు పుట్టాడు. శివుడి ఆవేశం నుండి పుట్టిన బండా దేవతలపై గాఢమైన ద్వేషాన్ని కలిగి ఉంటుంది. అసురుడు రక్తము అతని సిరుల గుండా ప్రవహించే తారకాసురుడితో ఇతరులు అసురుడితో కలిసిపోతాడు. ఇప్పుడు బండాసురుడిగా పిలువబడే బండ ఒక కొత్త సమస్యను భయంకరంగా ముప్పుగా మారింది. స్వంతగా రాజ్యాన్ని నిర్మించాలని నిర్ణయించుకొని ప్రోత్సపుర నగరం నుంచి ఇనుప పిండికలతో పరిపాలించి దేవతలను హింసించి ప్రపంచమంతా విధ్వాసం సృష్టించాడు. ఇప్పుడే దేవతలు తారకాసుడితోనే కాకుండా శాపాలు కోపంతో జన్మించి 2 శక్తులైన బండాసుడితో కూడా పోరాడవలసి వస్తుంది. ఒకప్పుడు ఆత్మవిశ్వాసంతో శక్తితో నిండిన దేవతలు ఇప్పుడు మరింత గందరగోళానికి గురవుతున్నారు. వారి శత్రువులుగా రెట్టింపు కావడమే కాకుండా మరింత బలపడి మరింత విచ్చలవిడిగా పెరిగారు. కాముడి బూడిద నుంచి పుట్టిన బండాసుడు తన సైన్యాన్ని నిర్దాక్షిణ్యంగా ప్రపంచాన్ని నాశనం చేశాడు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ప్రపంచం ఇప్పుడు వినాశనం అంచుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో అనివార్యమైన వినాశనం నుండి తమను రక్షించగల మార్గదర్శకం కోసం దేవతలు మరొకసారి బ్రహ్మదేవుని వేడుకుంటాడు. నిరీక్షణలో నిండిన హృదయంతో వారు సృష్టికర్త నుండి సలహా కోరారు. బ్రహ్మదేవుడు తన అనంత జ్ఞానంతో వారికి ఆశ్చర్యమైన ఒక సమాధానం ఇచ్చాడు. బ్రహ్మ గాఢమైన అర్థమైన స్వరంతో, కానీ అందుకోసం ఆమె ప్రపంచంలోని చనిపోయిన చెట్లలోని చెక్కులన్నిటినీ ఉపయోగించి తనను తను కాల్చుకోవాలి. దిగ్బాతికి గురైన కొంచెం అనుమానం వచ్చినా బ్రహ్మ చెప్పినట్టు చెయ్యాలని దేవతలు తెలుసు. వారు ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన చెట్టు నుండి ప్రతి చెక్క ముక్కను వేగంగా స్వీకరించి ఒక వెత్తును భారీ కుప్పను సృష్టించి
మరి ఒక విఘ్నం అగ్ని వెలిగించారు. ఎంతో చిత్తశుద్ధితో వారు అగ్ని కారం చుట్టారు. పార్వతీదేవి శరీరంలో నివసిస్తున్న సతీదేవి యజ్ఞ తరంగాలకు అనుభవించి దేవతల హృదయపూర్వకంగా అభ్యర్థను విస్మరించకపోయింది. వారి నిస్వార్థకు ఆమె కరుణన హృదయం కలిగింది మరియు ఆమె పిలుపును స్వీకరిస్తుంది. దైవ శక్తితో వెలుగుతున్న ఆ జ్వాల నుంచి సతీ పార్వతి ఇద్దరి స్వరూపమైన లలితా త్రిపుర సుందరి సౌందర్యంతో నిండిన కొత్త రూపంలో ఆవిర్భవించింది. లలితా త్రిపుర సుందరీదేవి దివ్య సౌందర్యానికి బలానికి ప్రతీక. ఆమె పొడవాటి నల్లటి ఎంట్రికలు పువ్వుల సువాసన వెదజల్లగా నుదుటిపై మాస్క్ తిలకంతో అలంకరించింది. ఆమె అందాన్ని మరింత పెంచుకుంది. నిర్మలమైన మనసులో చెంపల ప్రశాంతంగా ఉన్న ఆమె కళ్ళు కనురెప్పల కింద ప్రేమగా ప్రవేశ ద్వారాలు పోలి మెరుస్తూ ఉన్నాయి. ఆమె చెవులు సూర్యచంద్రునితో అలంకరించబడ్డాయి. అవి కాలక్రమేణా ఆధిపత్యానికి చిహ్నాలు. ఆమె బొగ్గులు పద్మరాగ అద్దం యొక్క ఉపరితలంలా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆమె తాజా చిరునవ్వు శ్వాస్యమైన స్వరం ఒక స్వర్గపు రాగానిలా ప్రవహించింది. శివుడిని కూడా ఆకర్షించింది. పట్టు వస్త్రాలు ధరించి నిత్యత్యానికి ప్రతీకగా ఆభరణాలతో అలంకరించిన ఆమె శరీరం బంగారు ఎరుపు కాంతిని వెదజల్లుతూ ఆమెను చూసిన వారందరూ కూడా మంత్రముగ్గులు చేసింది. అప్పుడు లలిత త్రిపుర సుందరి శివయ్యను వివాహం చేసుకుంటుంది మరియు వారు దేవతల నివాసనం మరియు సకల అదృష్టాలకు మరియు అందానికి కేంద్రంగా ఉన్న మహామేర పర్వతం పైన ఉన్న శ్రీనగరంలో నివసించారు. ఒక గొప్ప మరియు మార్మిక నగరమైన శ్రీనగరం చుట్టూ కూడా 25 అద్భుతమైన వీధులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి విలాసానికి మరియు శక్తికి ప్రతీక వస్తువులతో నిర్మించబడి ఉన్నాయి. ఇనుము, ఉక్కు, రాగి, తంగరం వంటి వివిధ విలువైన లోహాలతో 5 లోపాల మిశ్రమాలతో వెండి, బంగారం, తెలుపు పుష్పాల రంగం, బెర్ర పద్మక వంటి విలువైన రాళ్లతో నిర్మించిన ఈ వీధులలో నగర వైభవాన్ని విశిష్టతను పెంచుతున్నాయి. వజ్రాలు, వైద్య ఇంద్ర నిలయాను, ముత్యాలు, పగడాల, 9 రత్నాల, వివిధ రత్నాలు, విలువైన రాళ్ళ మిశ్రమతో అలంకరించిన విధులు ఉంటాయి. అప్పుడు ఆశలు నిస్సహాలతో నిండిన దేవతలందరూ కూడా లలిత త్రిపుర సుందరీదేవిని ప్రార్థించి బండాసుడి భయంకర పాలన అంతం చేయాలని వేడుకున్నారు. సంకల్పం శక్తితో లలితాదేవి ప్రత్యక్ష దాడికి నాయకత్వం వహించాలని నిర్ణయించుకుంటుంది. ఆమె శక్తివంతమైన మరియు పూర్తి సన్నద్ధమైన సైన్యానికి సమకరించింది. ఈ శక్తిలో బ్రాహ్మణి కౌమరి, వైష్ణవి వారాహి, మాహేంద్రి చాముండి, మహాలక్ష్మితో పాటుగా శ్రీచక్రాన్ని ఆక్రమించిన నిత్య దేవతలు కూడా మరియు ఆవరణ దేవతలతో సహా వివిధ దేవతలు మరియు శక్తులు ఉన్నాయి. మహా త్రిపుర సుందరి సన్నిధిలో శ్రీచక్ర సకల దివ్య సౌభాగ్యాలకు ఆనందాలకు కేంద్రంగా పనిచేస్తుంది. సంపత్కరాదేవి వేణుగు రెజిమెంట్గా నాయకత్వం వహించగా అశ్వరోధాదేవి అద్భుతమైన నైపుణ్యాలతో అశ్వదళాలకి నాయకత్వం వహించారు. గిరిచక్ర అనే యుద్ధ రథానికి నాయకత్వం వహించిన దండిని, గేచక్ర అనే రథాన్ని నడిపించిన మంత్రిని సహాయంతో సైన్యానికి ప్రధాన కమాండ్గా ఉండేది. యుద్ధం మధ్యలో జ్వాలగా మాలి సైన్యాన్ని చుట్టుముట్టి శత్రువుల బెదిరింపుల నుండి బలమైన రక్షణ కల్పించింది. వారి చుట్టూ ఒక అగ్ని వలయాన్ని సృష్టించి రక్షిస్తుంది. శక్తివంతమైన శక్తికారుల గుర్రంపై ప్రయాణించారు. అదనపు మద్దతు మరియు రక్షణను అందించారు. భీకర యుద్ధంలో నిత్యాదేవి బండాసుడి సైన్యాన్ని చాలా వరకు కూడా నాశనం చేయగా బాలాదేవి తన ధైర్య సాహసాలు బలంతో, అంతేకాక మంత్రిని మరియు దండిని, బండాసురుణ్ణి, సోదరులు విషయంగా మరియు విఘ్నుకులను ఓడించారు. శత్రు దళాలను గమనీయులను బలపరిచారు. అయితే చాకచక్యమైన బండాసుడి అక్కడితో ఆగట్లేదు. లలితాదేవి సైన్యాన్ని అడ్డుకోవాలని దిగ్భయంగా సృష్టించాడు. ఈ సవాలు ఎదుర్కొని శ్రీ లలితా త్రిపుర సుందరి తన శక్తిని ఉపయోగించి కామేశ్వరి సహాయంతో అసురుడు సృష్టించిన అడ్డంకులన్నీ అధిగమించి వినాయకుని సృష్టిస్తుంది. అప్పుడు బండాసుడు మరింత నిరాశ చెందడంతో అతను విరణ్యక్షిపుణ్ణి రావణుడితో సహా అదనపు అసురుని కూడా పిలుస్తాడు. ఈ అసురుడితో పోరాడి సంహరించడానికి లలిత తన జ్ఞానంతో విష్ణువు యొక్క 10 అవతారాలను కూడా సృష్టిస్తుంది. చివరిగా పాశుపత్రాన్ని ఉపయోగించి లలితాదేవి బండాసురుడి యొక్క శక్తులన్నిటిని కూడా సంహరించింది. అత్యంత శక్తివంతమైన ఆయుధమైన కామేశ్వరుడితో
బండాసుడి జీవితాన్ని అంతం చేసింది. ఈ మహిమాన్వితమైన విజయం తర్వాత దేవతలందరూ కూడా లలితా త్రిపుర సుందరీదేవిని స్తుతిస్తూ గౌరవించారు. లోకానికి మంచితనాన్ని సమతుల్యను పునరుద్ధరించడానికి ఒక అడ్డుగా లలితాదేవి ప్రేమ యొక్క దేవుడైన కామాన్ని కూడా పునరుద్ధరించింది. ఇక ఆ తర్వాత ప్రపంచమంతటా మరొకసారి ప్రేమని యొక్క అందాన్ని మరియు అనుగ్రహాన్ని కూడా అనుభవించగలుగుతున్నారు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.